అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తన 94 అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా అంతరంగము నందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేసెను. నిజమే, నా అంతరంగంలో అనేకమైనటువంటి విచారాలు ఉంటాయి కదా, అనేకమైన బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి మనకు ఒక్కొక్కసారి. ఎవరితో చెప్పుకోలేము, చెప్పుకున్నా కూడా తీరని అవి ఎవరు తీర్చలేని భయంకరమైన సంఘటనలు కూడా ఉంటాయి. అది పెద్ద అనారోగ్యం కావచ్చు, లేదా పెద్ద అప్పు సమస్య కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, బిడ్డ సమస్య కావచ్చు, భర్తతో ఉన్న సమస్య కావచ్చు, భార్యతో ఉన్న సమస్య కావచ్చు. అది ఎవ్వరు తీర్చలేనిది ఒక్కొక్కసారి. ఇది ఎవరి వలన కాదు, విని వదిలేయడం తప్పితే, విని అయ్యో పాపం అనడం తప్పితే ఏ మనిషి తీర్చలేనటువంటి గొప్ప పరిస్థితులు మనకుంటూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, అంత విచారం హెచ్చుగా ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్ప ఆదరణ, సమాధానము, సంతోషం ఇచ్చే మాట మనకి ఎంతో ఆదరణ ఇస్తుందంట. మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తూ ఉంటుందంట. అవును, ఆయన అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను పడకము నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు కదా. ఆ మాట మనకి ఎంతగానో ఆదరణ కలిగిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది, సమాధానం కలిగిస్తుంది. నీ వెంట వస్తాను నేను అంటాడు దేవుడు ఒక్కొక్క మారు. నిజమే, లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ అక్కల దగ్గరికి వచ్చి, నువ్వు ఏడవద్దు, మీరు ఏడవకండి అని అంటాడు దేవుడు. వారితో పాటు ఏడుస్తాడు. ఇటువంటి విషయాలన్నీ మనకి ఆదరణ చేస్తాయి. బట్టి ఆదరణ కలిగించేవే కాకుండా ఆ మాటే కాకుండా ఆ మాటలో జీవం ఉండి, ఆ మాట ఆ యొక్క పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తుంది. ఆయన అంటాడు కదా, నీ తల్లిలా తండ్రిలా నేను ఆదరిస్తాను, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటాడు దేవుడు. ఒకని తండ్రి వానిని ఏ రీతిగా అయితే ప్రేమిస్తాడో, నేను ఆ రీతిగా, ఏ రీతిగా జాలి పడతాడో తన పిల్లల ఎడల, నేను ఆ రీతిగా జాలిపడి వారిని కనికరిస్తాను అంటాడు. నిజమే, ఆ రీతిగానే దేవుడు మన ఎడల జాలిపడి బయటికి తీసుకొని వస్తాడు. విచారం, నీ అంతరంగం అందు విచారం హెచ్చితే నేను అక్కడికి వస్తాను, నిన్ను బయటికి తీసుకొస్తాను. నిజంగానే మరి లాజరు చనిపోయినప్పుడు వారితో పాటు మరియా మార్తలతో పాటు ఏడ్చి ఊరుకోలేదు కదా దేవుడు. వెంటనే లాజరు బయటికి రా అన్నాడు. నేను ఆ సమస్యలోంచి కూడా బయటికి తీసుకొస్తాడు. మనుషులైతే కొంచెం సేపు మనతో పాటు విచారించి వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు అలా కాదు. మనల్ని అందులోంచి బయటికి తీసుకొస్తాడు, మన అందులోంచి సమాధానపరుస్తాడు, అందులోంచి విడిపిస్తాడు. ఆయన గొప్ప ఆదరణతో పాటు మనకు విడుదలనిచ్చే దేవుడు అనమాట. అందుకని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను బహుబలముగా ఆశీర్వదిస్తాడు. అటు కృప, ధన్యత ఈ దినం మనకు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఆయన మన యందు విచారం హెచ్చగా గొప్ప ఆదరణ మనకి నెమ్మది చేస్తుంది. అంతేకాక ప్రభా, అందులోంచి మనకు విడుదల సమాధానం ఇస్తావు ప్రభా. ఈరోజు మాకు ఇచ్చిన ఆ విడుదల సమాధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈరోజు విచారిస్తున్నారో ప్రభా, వారందరినీ తండ్రి నీ కృపలో భద్రం చేసుకొని క్షేమకరంగా బయటకు తీసుకొచ్చినందుకు వందనాలు, విడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా నీ ఆత్మతో నింపుకొనమని, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వారందరిని దీవించండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ గొప్ప కార్యం వారికి దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతమంది బిడ్డలు ఈరోజు నీ నామాన్ని అయా తండ్రి హెచ్చిస్తూ, అయా తండ్రి పరిస్థితులను బట్టి నేను వేడుకుంటున్నారు. కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక సమస్యలు ఏదైనా కానీ తండ్రి మమ్మల్ని విడిపించి, కనుకరించి, కృప చూపించి, అద్భుతం చేసుకొని ఘనతయు, మహిమయు, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.